పట్టణానికి చెందిన భారతీయ జనతా పార్టీ ఉపాధ్యక్షులు జమ్మికుంట ఆర్యవైశ్య సంఘ మాజీ అధ్యక్షులు రామసాయి మానవ సేవ చారిటబుల్ ట్రస్ట్ సెక్రటరీ బచ్చు శివకుమార్ ప్రేమలత పుణ్య దంపతులు కుమార్తె అమెరికాలో నివాసం ఉంటున్న ద్వితీయ కుమార్తె శ్రీమతి కండే రాకేష్ దీపిక జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని దివ్యాంగ పిల్లలందరికీ కూడా ఒక పూట భోజనం ఏర్పాటు చేసి పళ్ళు స్వీట్స్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆశ్రమానికి అమెరికాలో ఉంటున్నటువంటి శ్రీమతి కండే రాకేష్ దీపిక 30,000 రూపాయల విలువ గలటువంటి ఫ్రిడ్జ్, 50,000 రూపాయల విలువ గల జనరేటర్ను, 2 సీలింగ్ ఫ్యాన్స్లను ఆశ్రమ వ్యవస్థాపకులకు సూత్రపు బుచ్చిరాములు అందజేశారు. ఈ సందర్భంగా బచ్చు శివకుమార్ మాట్లాడుతూ, మా పాప బర్త్డే సందర్భంగా ఈ వస్తువులను ఆశ్రమానికి వితరణ చేయడం జరిగిందని, మునుముందు కూడా ఈ ఆశ్రమం అభివృద్ధిలో పాలు పంచుకొని ఆశ్రమం అభివృద్ధికి పాటుపడతానని, చాలా మంది దాతలు సహకరిస్తే ఎంతో మంది మానసిక దివ్యాంగులు పిల్లల జీవితాల్లోని వెలుగులు నింపవచ్చునని ఆయన అన్నారు. కొండ్ల నగేష్ మాట్లాడుతూ, బచ్చు శివకుమార్ పాప కండే దీపిక దివ్యాంగ పిల్లలకు ఉపయోగపడేటటువంటి ఫ్రిడ్జ్, జనరేటర్, ఫ్యాన్స్ ఇవ్వటం ఎంతో అభినందనీయమని, ఈ ఆశ్రమంలోని దివ్యాంగ పిల్లలకు ఎంతగానో ఉపయోగపడుతుందని ఆయన అన్నారు. ఈ సందర్భంగా కండే రాకేష్ దీపికలను ఆయన అభినందించారు. సహకారం అందించినటువంటి బచ్చు శివకుమార్, శ్రీమతి కండే రాకేష్ దీపిక కుటుంబ సభ్యులందరికీ కూడా మా పేరెంట్స్ కమిటీ తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నట్లు ఆశ్రమ వ్యవస్థాపకులు సూత్రపు బుచ్చిరాములు తెలిపారు. ఈ కార్యక్రమంలోని ప్రముఖ వ్యాపారి ఎంసాని సమ్మయ్య, పాఠశాల సిబ్బంది, పిల్లల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు. మానసిక దివ్యాంగ విద్యార్థుల ప్రత్యేక పాఠశాలలో గౌరవనీయులు పెద్దలు జమ్మికుంట పట్టణ భారతీయ జనతా పార్టీ ఉపాధ్యక్షులు పెద్దలు గౌరవనీయులు శ్రీ బచ్చు శివకుమార్ ప్రేమలత పుణ్య దంపతుల కూతురు శ్రీమతి శ్రీ దీపిక జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని మన ఆశ్రమంలో వాస్తవానికి స్కూల్ ఓపెన్ దగ్గర నుంచి మనకి ఎలాంటి ఫ్రిడ్జ్ లేదు. నేను చెప్పిన వెంటనే మరి ఫ్రిడ్జ్ మీకు వితరణ చేస్తానని చెప్పి శివకుమార్ సేటు మరి ఆ రోజు వాళ్ళ పాప జన్మదినోత్సవం పురస్కరించుకొని తప్పనిసరిగా మేము ఫ్రిడ్జ్ ఇస్తా అని చెప్పారు. మరి ఆ రోజు ఈరోజు ఆ యొక్క ఫ్రిడ్జ్ను మనకు వితరణ చేయడం జరిగింది. అలాగే ఫ్రిడ్జ్తో పాటుగా ఒక జనరేటర్, ఒక 2 సీలింగ్ ఫ్యాన్లు, ఒక 25,000 రూపాయల ఫ్రిడ్జు, ఒక 20,000 రూపాయల జనరేటరు, ఒక 2 సీలింగ్ ఫ్యాన్లు కూడా మన ఆశ్రమానికి వితరణ చేశారు. మరి ఎంతో ఉదార సభంతో నేను అడిగిన వెంటనే మరి ఇక్కడ దివ్యాంగ పిల్లలకు ఉపయోగపడేటువంటి ఈ వస్తువులను వారు వితరణ చేసినందులకు మా మానసిక దివ్యాంగ విద్యార్థుల తల్లిదండ్రుల సంఘం తరపున వారికి ఉదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. రోజు మా చిన్న పాప కండే దీపిక పుట్టినరోజు జన్మదినం పురస్కరించుకొని ఆశ్రమ పాఠశాలకు చిరుకానుకగా దాని బర్త్డే సందర్భంగా నాకు ఫోన్ చేయడం జరిగింది. డాడీ ఎవరికన్నా ఏదైనా కావాలంటే మనం స్పాన్సర్ చేస్తాం అడగండి అంటే నేను బుచ్చిరామ్ గారికి ఫోన్ చేస్తే 2-3 రిక్వైర్మెంట్లు చెప్పారు. అందులో ఫ్రిడ్జ్ లేదంటే దాన్ని ఫ్రిడ్జ్ మేము స్పాన్సర్ చేస్తాం మా కూతురు అని చెప్పడంతోనే వెంబడే దీన్ని అమలుపరచడం జరిగింది. మా చిన్న పాప జన్మదినం సందర్భంగా ఇవ్వడం జరిగింది. ఇంకా ఈ ఆశ్రమాన్ని ప్రతి ఒక్కరు ఈ జమ్మికుంటలో నివసిస్తున్న ప్రజానికం కానీ ఇంకా మీ తరపున కానీ ఎవరైనా ఉన్నట్టయితే ప్రతి ఒక్కరు దీన్ని అభివృద్ధి చేయాలన్నది మా కోరిక. నేను శ్రీ రామసాయి మానవ సేవ చారిటబుల్ ట్రస్ట్ కూడా సెక్రటరీగా విధులు నిర్వర్తిస్తున్నాను. తర్వాత ఆర్యవైశ్య మాజీ పట్టణ అధ్యక్షుగా కూడా నిర్వర్తించాను. ఇలాంటి కార్యక్రమాలే ప్రతి ఒక్కరు ముందుండి పూనుకోవాలన్నది నా ఆలోచన, నా తపన. జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని ఆశ్రమ నిర్వాహకులు అడిగిన మేరకు కాదనకుండా పెద్ద మనసుతో ఉదార స్వభావంతో ఒక కొత్త రిఫ్రిజిరేటర్ను, 2 సీలింగ్ ఫ్యాన్లను మరి జనరేటర్ను ఇక్కడ ఆశ్రమానికి అందివ్వడం జరిగింది. బచ్చు శివకుమార్ గారు వారి ఉదార స్వభావాన్ని మెచ్చుకుంటూ వారి పాప జన్మదినోత్సవాన్ని సందర్భంగా ఈ పాఠశాల పిల్లలకు అందించడం చాలా సంతోషదాయకం. భవిష్యత్తులో కూడా ఇదే విధమైన స్ఫూర్తిని ఇక్కడ ఉన్న ప్రజలు అందించాలని, ఈ సంస్థ అభివృద్ధికి అందరూ కట్టుబడి పనిచేయాలని, భవిష్యత్తులో ఎలాంటి అవసరం ఉన్నా కూడా ఇలా శివనారాయణగా ముందుకొచ్చి వీరికి అండదండలు అందించి ప్రోత్సహించాలని ఈ నిర్వాహకులకు ఈ కార్యక్రమం చేస్తున్న బుచ్చిరామ్ గారు కూడా ఈ సందర్భంగా అభినందిస్తూ